పప్పిగానికి పెడతాండావా బొరుగులు? పెట్టు పాపం. లేదులే పెట్టమ్మా, పెట్టు పెట్టు. చూడండి వాళ్ళు కొట్లాడుతున్నారు. ఈ పాపకి తిను, నువ్వు అవు తిని, అవు తిను కాళ్ళంటే. గిన్నె ఎత్తుకురాపో, పప్పికి పెట్టినది ఎత్తుకురాపో. పట్టు పో, పప్పికి పెట్టిరాపో. ఓ పెట్టి పప్పి తిని పాపము. పెట్టు, నువ్వంత అక్కడ పెట్టు. పడుకో పడుకో. చూడండి పాప పప్పికి పెడుతుంది స్వీటు వాళ్ళ అబ్బాయికి. ఇంకా దగ్గరికి పో, దగ్గరికి పో, పెట్టు పెట్టు పాపము. చూడండి బొరుగులన్నీ పప్పికి పెట్టేస్తుంది. ఎవరికి చేయలే. ఇంకా దగ్గరికి పోమా, ఇంకా దగ్గరికి పో. ఇక్కడి నేను పెడతా. వీటికి రా, మీరు దగ్గరికి రా. దూరం దూరం పోతావేలా, వీటికి రా. కాయి కోసుకొని తింటే ఇది బాగుంటాయి. పిల్లలు ఇట్లా కాయలు తినాలి ఎప్పుడైనా కానీ. అది కోసిరా, ఇది కొత్తాను ఉండమా, తగులుతుంది. ఇది పట్టు ఫస్ట్, నీకు ఇలా నువ్వేనా ఫస్ట్ తినాలి. షాకు రివర్స్లో పట్టుకున్నావు. ఫ్రెండ్స్ ఈరోజు లోకి మామిడికాయ కొత్తన్నాడు. మామిడికాయ కొత్తంటే ఎర్రముక్కు కాడుండే. చూడండి ఫ్రెండ్స్, పిల్లలు తింటున్నారు, నాకే ఇవా లోకి. ఎట్లన్నా కానీ రోంత మామిడికాయ నాకు తిరుగుద్ది అవుతుంది అంటున్నాడు. చూడు వేయించుకొని తింటున్నాడు. చిటు కరా ఈడు కూర్చో. అమ్మయ్య కుక్కలన్నీ మురుగుతున్నాయి. అమ్మయ్య కూర్చోరాడా అవుతావా? అక్కడ ఇసిరిని తిని కూర్చోడా, కుక్కలు మురుగుతున్నాయి. ఎన్నో వస్తాడు వెంకటేశ్ అన్న. అమ్మయ్య కూర్చోరాడు, కూర్చోరా. లోకే లేదని లోకి మంగలు చూస్తాడు, నకలు చూస్తాడు, లక్కీ కలు చూస్తాడు, సీటు కలు చూస్తాడు, అందరికల్లా చూస్తాడు. తినే కాయలు వేయండేనే. ఎరముక్కు కాడ దౌడకేసి నమ్మలు వరద ఫ్రెండ్స్. వాళ్ళ అక్క తినలేదని వాళ్ళ అక్కని పిలుచుకొచ్చేకపోయింది స్వీటు. అక్కకి పోది ఒకటి, అక్కకి అక్క కొట్టిరా, మన అక్కకి ఇచ్చిరా పోయి.
ఇది ఫ్రెండ్స్ ప్రేమ అంటే, ఇది ప్రేమ అంటే ఇదే ఫ్రెండ్స్. ఇందా, మహేశ్వరి తీపు. అక్క తీపు. అది అక్క అన్న ప్రేమ అంటే ఇదే, బ్రదర్ అండ్ సిస్టర్ ప్రేమ. ఈ ప్రేమకు ఫిదా కావాల పిల్లలు, ఇంత ప్రేమ ఉంటారు. ఉండలే, ముక్కు కదులుతుంది, ముక్కు కోసుకుంటుంది. ఎర్ర కరుడు కడుతుంది, మళ్ళా ఎర్రగా ముక్కు కరుడు కడుతుంది. మా పాపకి ఇది అయిపోయింది స్వీటు తీసుకో అని అంత చెప్పేంత ఉండదన్నమాట. మా పిల్లలకి అట్లా చేస్తుంది స్వీటు కూడా. తీసుకొనేది తినేస్తుంది ఫస్ట్, అంతే. ఎవరు చెప్పాల్సిన పని లేదు, అది తీయకుంటే చాలు కాయ తింటుంది. ఎర్రముక్క కూడా అంతే, తింటాడంతే. ఆమె ఇప్పుడు అవి బట్టలు ఆరేసేవి అందుకోవాలా అని చేయి పైకి అంటుంది. నాకు అర్థమైంది.